వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు తినారంటే టీడీపీ వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా భయపడరు. ఏదున్నా కూడా ఒకటే చెప్తాం, ఇంతకుముందు బాల్ ఎంత వేగంగా వాడుకుంటే అంత వేగంగా వెనకొస్తుంది. అదే జరుగుతుంది, రేపు జరిగిపోయేది అదే. రేపు జరగబోయే పార్టీ అరెస్టు ఎంతకంటే నీచమైన పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఒక మంచి కార్యక్రమం అది విరూపాక్ష చేసిండేది. ఒక కార్యకర్త ఆపదలో ఉన్నాను, నీవు ఇప్పుడు రాకపోతే పొద్దున్న నా శవానికి వచ్చి చూస్తామని చెప్పినాడు. ఈ పరిస్థితిలో ఎలాంటి వాళ్ళైనా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా సందర్శించే పని అవుతుంది. ఇంత దారుణంగా ఈరోజు వాళ్ళ బెదిరింపులతోన గిరి అనే వ్యక్తిని నిర్బంధించి ఇంట్లో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతామంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేశాడు విరూపాక్షకి. పోయేది తప్ప నేను అడుగుతా ఉన్నాను. ఆయన చేసిండే తప్పేమని కూడా అడుగుతా ఉన్నాను నేను. ఆయన చేసిండే తప్పేముంది? విరూపాక్షి కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే పోయి అన్ని విధాలుగా కలిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పోయి, అంటే ఎవరైతే గలాట్ చేశారో అక్కడికి పోయి అధికారం ఉందమ్మా, గలాటాలు వద్దు, ఏదైనా ఉన్నా మంచి పని చేయండి అని చెప్పి నచ్చ చెప్పేదానికి పోయేది తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అయినా అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏదున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఏ విధంగానైనా రేపు సంస్థాగత ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఆ సంస్థాగత ఎలక్షన్లో ఎవరు కూడా పాల్గొనాలనేది ముఖ్య ఉద్దేశం ఇదంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా హాని చేసేవాడో, విరూపాక్ష ఏమైనా ఆన్లేప హాని చేసేవాడో, లేకపోతే గతంలో ఏమైనా ఆయన మీద కేసులున్నా ఏదన్నా ఉన్నాయంటే కూడా ఈ విధంగా చేసినదిలే జరిగిందిలే అనుకోవచ్చు. కానీ ఏ విధంగా అక్కడ సమస్యలే లేవు విరూపాక్ష మీద. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సైకో జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, మీరు సైకోలు మీరా మేమా అని చెప్పేసి మీరు చెప్పాలని చెప్పేసి నేను చెప్తాను జరుగుతాను. 24 గంటలు సైకో జగన్మోహన్ రెడ్డి అంటే మాట వాడుతూ ఉన్నారు. ఎవరో లోకేష్ గారు మన నాదేవని కూర్చొని మాట్లాడిన విషయం ఇది. మేము కాదు సైకోలు, జగన్మోహన్ రెడ్డి గారు సైకోలు. మీరు సైకోలుగా మీరు తయారైపోయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితిలో మీరంతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరే చెప్తున్నాను, చెయ్యి వేసుకొని చెప్పండి. ధర్మంగా మీ 2 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా మంచి పనులు చేసిండేది ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏ విధంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మంచి కార్యక్రమాలు లేవు, దాచుకోవడం తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా హత్య రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు, ఈ విధంగా అన్ని విధాలుగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ విధంగా కూడా ఎక్కడా ప్రజలకు న్యాయం చేయడం లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదున్నా కూడా ఆయనేమి వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్ నుంచి వచ్చి ఇంటికి వస్తే మళ్ళా అంత నిర్బంధించి ఈరోజు మళ్ళా డోర్ విరగొట్టి ఆయన లాక్కు వెళ్ళే పనేముంది అని అడుగుతా ఉన్నాం. అంటే అడిగేవాళ్ళు లేరనే కదా ఈరోజు చేస్తూ ఉండేది. పోలీసు వాళ్ళు కూడా మేము అనుభవం, ఎందుకంటే వాళ్ళు తప్పు ఏం లేదు, పై నుంచి వచ్చిన ఆదేశానుసారంగా వాళ్ళు పోతారు. ఏదున్నా కూడా గతంలో మేము తప్పు చేసాం, ఏం చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ఆయన పరిపాలనలో అరాచకాలు ఉండరాదు, ఎవరు ఏమన్నా కూడా మీరు దాని గురించి ఆలోచన చేయొద్దండి. ఏదన్నా రాష్ట్రంలో ముందుకు నడిపిస్తా ఉన్నా ఏ విధంగా కూడా దౌర్జన్యాలు కానీ ఏ అరాచకాలు జరగదని చెప్పేసి చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా తప్పు చేసామేమనిపిస్తూ ఉంది. ఆ రోజే మేము కూడా తగిన చర్యలు మాట్లాడిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఈ విధంగా ఉంటుండే పరిస్థితి కాదు. ఆ రోజులు తప్పు చేసినాం కాబట్టి ఈరోజు ఈ విధంగా వాళ్ళ మా మీద, మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ అన్ని విధాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఉన్నా కూడా ఇంతమంది మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకు భయపడతారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు. వాళ్ళు ఏదైతే మంచి కార్యక్రమాలు చేశారో ఆ పార్టీకి మద్దతుగా ఉంటారు. ఆ విధంగానే మీరు
ఆలోచించుకునే పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరే పరిస్థితి మా పార్టీ నాయకులు ఎవరు లేరని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ దానికి ఉన్నా కూడా మేము అండగా ఉంటాం. ఏ పార్టీ కార్యకర్తకి కష్ట నష్టాలు వచ్చినా కూడా మేము మా పార్టీ తరఫున మా జిల్లా నాయకులు కానీ మేము కానీ అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఏదైనా పోయినాడు, నిరపాక్షి పరామర్శించే పోయినాడు, వాళ్ళు కాపాడేదని పోయినాడు. పోయిన తర్వాత ఏదైనా ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి. అంటే దారి కాచి వాళ్ళే ఎస్సీలు కొడితే కూడా చెయ్యి మా ఇరపాక్షి తమ్మని చెయ్యకపోయినా కూడా మా కేసు వాళ్ళ మీద లేదు, వాళ్ళ కేసు మా మీద పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి మళ్ళా ఈరోజు 307 పెట్టి ఏం జరిగింది అక్కడ? ఎక్కడైనా మా ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? లేకపోతే ఏ విధంగా అయినా అక్కడ అన్యాయం జరిగిందే? కత్తిపోట్లు ఏమైనా జరిగినాయా? ఏమీ లేవు. అనవసరంగా 307 పెట్టేసి ఈరోజు ఆయన్ని నిర్బంధించి ఆ జైలుకు పంపేయాలని చెప్పే ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి అన్నిటికి కూడా మీరు ముందుకి మూల్యం చెల్లించుకుంటారు, ప్రాబ్లం ఏం లే. ఈరోజు మీకు జరుగుతుంది. మీరు కూడా చెప్పేది అదే. మీరు నాయకుల మాటలిని, మీ పార్టీ వాళ్ళ పెద్దల మాటలిని మీరంతా కూడా మీ కుటుంబాలు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏదైతే ఉందో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తప్పు చేస్తున్నామా లేదని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. లీడర్లు చెప్తారు, నాయకులు చెప్తారు, అందరూ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం. ఈరోజు వాళ్ళకి ఏమైనా ఈరోజు ఇంతమంది ఈరోజు అరాచకాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎంపీ పదవి ఇస్తాడా? ఆ స్థాయి వాళ్ళకి ఆడే. అందుకే ఇది ప్రతి వారు గమనించుకోవాలి. ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గమనించుకోవాలి. మీకు ఏమీ పదవులు రావు. మీరు వాళ్ళకి తొత్తులైపోయి వాళ్ళు చెప్పే పనులని చేస్తూ ఉంటారు. మీరు ఇబ్బంది పడే వస్తూ ఉంది. ఈ విధంగా ఈరోజు మీరు ఆలోచించుకోకపోతే ముందుకి ఇబ్బంది పడేది మీరే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇట్లా చేయమనిలే. అదే పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకుల్ని ఒక్కొక్కడిని చెప్పు తీసుకుని కొడతా అని మాట్లాడినాడు ఆ రోజు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ఆ రోజుల్లో ఆయన మౌనం పాటించినాడు, సమన్వయం పాటించినాడు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఏ కేసులు పెట్టా వాళ్ళ మీద. ఈరోజు ఏది మాట్లాడితే తప్పైపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడితే తప్పైపోయే పరిస్థితి ఈ రోజులో ఉంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా భయపడరు. ఏదున్నా కూడా ఒకటే చెప్పినాం ఇంతకుముందు, బాల్ ఎంత వేగంగా వాడుకుంటే అంత వేగంగా వెనకొస్తుంది. అదే జరుగుతుంది. రేపు జరిగిపోయేది అదే. రేపు జరగబోయే కార్యక్రమం అంతా కూడా అదే ఉంటుందని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఏదున్నా కూడా నీతి నియమాలు మర్చిపోతా ఉన్నారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా అధికారం వచ్చేది గ్యారెంటీ. ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు జరిగితే ఎవరు ఒప్పుకోరు. వీళ్ళు ఇచ్చిన గతంలో కూడా వీళ్ళు ఏ విధంగా కూడా ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి. మొదటేమో అందరూ కూడా ఏదో చేస్తాడేమని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడంతా వ్యతిరేకమైపోయింది. ఏ విధంగా కూడా రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ దానికి కూడా భయపడే పరిస్థితి లేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము నాయకులు అండగా ఉంటాం. అండ ఎప్పుడో మీకు ఉంటామని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు విరపాక్షి భార్య కూడా చెప్తా ఉన్నాను, అధైర్యపడద్దమ్మా. ఇది ఎంత మంచికే, ఏది జరిగినాడు మంచిగా అని చెప్పేసి అనుకో. ఏ విధంగా కూడా ఇదేమి మనకేమి మనకి గురి చేయడంలే. ఏదన్నా కేసు పెట్టినారో లోపల పోతాం, బయటకు వస్తాం. తర్వాత ఏదున్నా కూడా ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా ఆమెకు ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఏదన్నా ఏమన్నా బాధపడేమనేంలే, సంతోషంగా ఉండు. ఏదన్నా మంచిగా జరిగింది అనుకోని చెప్పేసి కూడా ఆమెకు ధైర్యంగా చెప్తూ ఏదున్నా కూడా ఈ అరాచకాలకి ఈరోజు పులి స్టాప్ పెడితే సరిపోతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఇంక ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు తినారంటే టీడీపీ వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరుగుతుంది. నమస్కారం.